వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే టిపికల్ ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెడ్ షేడెడ్ రీజియన్ అంటూ ఒక బిగ్ స్క్వేరు, అందులో ఒక స్మాల్ స్క్వేర్ లోపల ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఇవ్వడం జరిగింది. బిగ్ స్క్వేర్ సైడ్ 12 యూనిట్స్, స్మాల్ స్క్వేర్ సైడ్ 6 యూనిట్స్ ఇచ్చి ఇక్కడ ఈ రెడ్ షేడెడ్ రీజియన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దామా. ఇది మనకి ఇవ్వబడిన ఫిగర్. సో ఇందులో మనకు ఈ స్మాల్ స్క్వేర్ సైడ్ 6 యూనిట్స్గా ఇవ్వబడింది. ఈ స్మాల్ స్క్వేర్లో సర్కిల్ ఇన్స్క్రైబ్ అయి ఉంది కాబట్టి ఈ సర్కిల్ డయామీటర్ సరిగ్గా ఈ రేడియస్ ఈ స్క్వేర్ సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఈ స్క్వేర్ సెంటర్, ఈ సర్కిల్ సెంటర్ని ఓగా తీసుకుందాం. ఈ బిగ్ స్క్వేర్ వెర్టిసెస్ని ఏబిసిడిగా తీసుకుందాం. ఈ స్మాల్ స్క్వేర్ని సర్కిల్ టచ్ చేసే పాయింట్స్ పిక్యూఆర్ఎస్గా తీసుకుందాం. సో ఇక్కడ ఈ సిఎన్ లైన్ సర్కిల్ని ఎం దగ్గర టచ్ చేస్తుంది. సో ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ 6 అనుకున్నాం కాబట్టి ఆర్పి ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. ఇక్కడ ఓపి పర్పెండిక్యులర్ టు ఏబి, ఓక్యూ పర్పెండిక్యులర్ టు బీసీ అవుతుంది కాబట్టి ఓపిబిక్యూ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఓక్యూ అయినా ఓపి అయినా రెండు కూడా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే 3 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 3 యూనిట్స్. అయితే ఇక్కడ బీపీ బీక్యూ కూడా 3 యూనిట్స్కి ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే మనం ఇందాక చూసాం కదా, అది స్క్వేర్ 3 యూనిట్స్ ఉన్న స్క్వేర్ అయింది కాబట్టి ఓపీబీక్యూ. సో బీక్యూ బీపీ కూడా 3 యూనిట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ సిబి లెంత్ మనకు 12, అందులో బీక్యూ 3 యూనిట్స్ పోయింది కాబట్టి సిక్యూ 9 యూనిట్స్ అవుతుంది. సో ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఎం అవుతుంది కాబట్టి సిఎం కూడా 9 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఎన్పి డిస్టెన్స్ ఎక్స్ యూనిట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఈక్వల్ కాబట్టి ఎన్ఎం కూడా ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ట్రయాంగిల్ ఎన్బిసి ఒక రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఇందులో మనం సైడ్స్ చూసినట్లయితే ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి ప్లస్ పిబి అంటే ఎక్స్ ప్లస్ 3. అట్లాగే బీసీ అంటే సైడ్ ఆఫ్ ది బిగ్ స్క్వేర్ 12 యూనిట్స్. ఎన్సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎం ప్లస్ ఎంసి అంటే ఎక్స్ ప్లస్ 9. సో ఇప్పుడు మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఎన్బి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సి స్క్వేర్. సో ఇందులో నేను ఎక్స్ ప్లస్ 3, 12, ఎక్స్ ప్లస్ 9 సబ్స్టిట్యూట్ చేసేస్తే తర్వాత సింప్లిఫికేషన్ తర్వాత మనకు అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో ఆ విధంగా ఎక్స్ వాల్యూ 6 వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ రెడ్ షేడెడ్ రీజియన్ ఏరియాని 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేమో ఇది ఏఎన్సిడి ఒక ట్రిపీజియం కాబట్టి ట్రిపీజియం ఏరియా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఈ బిగ్ స్క్వేర్ ఏరియా నుంచి ఈ రైట్ ట్రయాంగిల్ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలే రెడ్ షేడెడ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఈ రైట్ ట్రయాంగిల్ ఏరియాని స్క్వేర్ సైడ్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ రైట్ ట్రయాంగిల్ ఏరియా తీసుకుందాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎన్బిసి కనుక్కోవాలంటే ముందు ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు ఎక్స్ ప్లస్ 3 కదా. ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ ఆల్రెడీ 6 వచ్చింది కాబట్టి 6 ప్లస్ 3 9. సో కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎన్బిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ ఎన్బి ఇంటూ బీసీ. సో ఎన్బి మనం కనుక్కుంటే 9 వచ్చింది, బీసీ ఆల్రెడీ 12 ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎన్బిసి 54 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ రెడ్ షేడెడ్ రీజియన్ సో ఈజ్ ఈక్వల్ టు
ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి మైనస్ ఏరియా ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఎన్బిసి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసి అంటే స్క్వేర్ ఆఫ్ 12 అంటే 12 స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎన్బిసి ఏమో 54 అంటే 144 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు 90. సో ఏరియా ఆఫ్ రెడ్ షేడెడ్ రీజియన్ ఇన్ గివెన్ ఫిగర్ ఈజ్ 90 స్క్వేర్ యూనిట్స్. ఓకే వేర్స్, అది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్.